అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సమ్మర్ వచ్చేసింది. చక్కగా అందరూ మామిడికాయలు అని చెప్పి, తాటి పుంజలు అని చెప్పి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఎంత వాటర్ తాగినా, ఎంత మజ్జిగ తాగినా మన ఒంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. చెమట రూపంలో నీరసం వచ్చేస్తుంది కొంతమందికి, పెద్దవాళ్ళకి కానీ, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి. మన ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ తాగేలాగా ఏమైనా డ్రింక్స్ కానీ, మజ్జిగలు కానీ, ఇలాంటి రెసిపీస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న ఆంజనేయరాజు గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. సమ్మర్ అంటేనే ఒక క్రేజ్. పిల్లలకి హ్యాపీగా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఓకే కొన్ని సెలవులు వస్తాయి, ఇంట్లో చక్కగా కాస్త రెస్ట్ తీసుకోవచ్చని. అట్ ద సేమ్ టైం ఈ ఎండ దెబ్బకి, వడగాలులకి ఎక్కువగా వాటర్ తాగేసి, ఎంత వాటర్ తాగినా ఆ వాటర్ పోతూనే ఉంటుంది బయటకి చెమట రూపంలో. కానీ కొంతమంది కళ్ళు తిరగడం, సాయంత్రానికి నీరసంగా ఉంది, వాళ్ళ ఎండ ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు. అసలు సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలి? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్దవాళ్ళు, బాగా ఏజ్డ్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారమ్మా చూసుకోకపోతే. వాళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, పల్చని మజ్జిగ. ఆ మజ్జిగ కూడా మినరల్ డెఫిషియన్సీ అనేది వస్తుందమ్మా సమ్మర్లో ఎక్కువ ఎవరికైనా. ఎందుకంటే చెమట రూపంలో మన బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి. వేడి గాలులు, వడగాల్పు అంటాం మనం. వడగాల్పు తగిలినప్పుడు చాలా ప్రమాదం, చనిపోవడానికి ఆస్కారం. వడగాల్పు తగిలింది, వాళ్ళేదో సేద తీరారు, కొంచెం ఐస్ వాటర్ ఇచ్చాం, ఒళ్ళంతా కొడుతో తెలిసాం, బాగానే ఉన్నాడు అనుకుంటామండి. నెక్స్ట్ సడన్గా చచ్చిపోవచ్చు. అంత ప్రమాదం అండి. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ పోయి ఆర్గాన్స్ పనిచేయటం ఆగిపోయేటంత ప్రమాదం అండి వడగాల్పు. అలాగే డీహైడ్రేషన్ అయిపోతుందమ్మా. ఎప్పుడైతే మినరల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయినాయో కిడ్నీ వర్క్ తగ్గిపోతుంది. చాలా ప్రమాదం అనమాట. మనం ఏదో గాలిలో తిరిగేసాం, వడదెబ్బ తిన్నాం, కాస్త ఇంటికి వచ్చి మజ్జిగ తాగాం, బాగానే ఉన్నాం, కాసేపు పడుకుని మళ్ళీ హుషారు వచ్చింది లేచాను అని అనుకోవటానికి లేదండి. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు చాలా సివియర్ కేసెస్కి వెళ్ళినవి కూడా చూస్తూ ఉంటాం కదా. చాలా అండి, చాలా సివియర్ అంటే 2 రోజులు బాగుండి థర్డ్ డే సడన్గా చచ్చిపోయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అందుకేంటంటేనండి, ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రెగ్యులర్గా ఒక వారం, 10 రోజులు, 20 రోజులు ఫ్లూయిడ్స్ తీసుకుంటానే ఉండాలి. అంతే తగ్గిపోయిందని మళ్ళీ ఎండలో తిరగటం, బయట తిరగటం ఇలాంటివి చేస్తే చాలా ప్రమాదం ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అందుకు దీనికి చక్కగా పనిచేసేది చింతపండు అండి. చింతపండు ఇంట్లో ఉన్న చింతపండు చాలా బాగా పనిచేస్తుందమ్మా. చింతపండు అనే దాన్ని ఒక 2-3 తులాలు, ఒక 20-30 గ్రాముల నీళ్ళలో నానబెట్టుకుని బాగా పిసికి పల్చగా చేసుకున్నామా. అందులో బెల్లం కానీ, లేకపోతే మనం పంచదార కానీ, షుగర్ లేని వాళ్ళు పంచదార వేసుకోవచ్చు, బెల్లం వేసుకుని అది ఒక గ్లాస్ తాగుతూ ఉంటేనమ్మా అద్భుతంగా మన బాడీలో ఉన్న మినరల్స్ని రికవరీ చేస్తుంది. ఉప్పు కూడా కలుపుకోవాలి అందులో, కొంచెం ఉప్పు, పంచదార ఆ చింతపండులో. లేదు మజ్జిగ ఉంటుంది కదండి, మజ్జిగలో కరివేపాకు, కొత్తిమీర. కొత్తిమీర మనం ఫ్రెష్గా ఉంటే పర్వాలేదు, పురుగు మందులు, ఎరువులు లేకుండా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడుక్కుని కాస్త కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర పొడుము, సాల్ట్ వేసుకున్నామా. పల్చని మజ్జిగ, కొంచెం పుల్లగా ఉంటే ఇంకా మంచిది అనమాట. అలాగా మీరు 1 లీటర్ 2 లీటర్లు కొట్టుకుని పక్కన పెట్టుకుని అది కంటిన్యూగా తాగుతూ ఉంటే అసలు నీరసం అనేది తెలియదమ్మా. నెక్స్ట్ ఎండు ద్రాక్ష, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మంచి మినరల్స్ ఉంటాయి అందులో. ఎండు ద్రాక్ష కూడా మీరు నైట్ పడుకునేటప్పుడు మీకు ఒక 5 కానీ 10 కానీ నీళ్ళలో సోప్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఎర్లీ మార్నింగ్ లేవగానే దాన్ని జ్యూస్గా కొట్టుకుని ఒక చిటికెడు ఉప్పు వేసుకుని కనుక తీసుకుంటే మీ మినరల్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోయి చాలా బాగా ఈ సమ్మర్లో ఏదైతే నీరసం ఉందో ఆ నీరసం నుంచి బయటపడతారండి. అలాగే యాపిల్ ఒకటమ్మా, ఒక యాపిల్ తీసుకోండి. ఆ యాపిల్ తూకానికి సరిపడి మీరు క్యారెట్ తీసుకోండి. ఈ క్యారెట్ని ఉడకబెట్టేయాలమ్మా, ఉడకబెట్టేసేయాలి. చిన్న ముక్కలు కోసి ఉడకబెట్టుకుని ఈ యాపిల్ని కూడా పీల్ చేసేసి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసాము. 2 కలిపి కొట్టేసుకుని కొంచెం బెల్లం కానీ, పంచదార కానీ పాకం పట్టి అందులో వేసి ఉడకబెట్టుకుని ఒక సిరప్లే తయారు చేసుకుంటే విపరీతమైన బలం అండి. అందులో కొద్దిగా ఎలాగ షుగర్ వేస్తాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోవడం. ఇది ఈ వేసవి కాలంలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి గుండె నీరసం అనేది కామన్గా వస్తూ ఉందండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక అమృతం లేక పనిచేస్తుందమ్మా ఇప్పుడు నేను చెప్పింది. మామూలు వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, చాలా శక్తిని ఇస్తుందండి.
అదేవిధంగా ఈ గుండె నీరసం ఉన్న వాళ్ళకి గుండె నీరసం తగ్గించడానికి ఒక చాలా చక్కని డ్రింక్ అమ్మ ఇది. మామూలు ఇది కాదు. కానీ ఆ క్యారెట్, నాటు క్యారెట్ దొరికితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్ని హైబ్రిడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద సైజులు ఉంటున్నాయి. మరి దాంట్లో ఎంత శక్తి ఉంటుందనేది నాకు తెలియదు. కానీ పూర్వం అయితే దీన్ని సిరప్గా కంటిన్యూగా వాడుకోండి, మీ బలం తగ్గకుండా ధాతు వృద్ధికర ఔషధాల్లో దీన్ని వాడేవారమ్మ. అందులో గుండెకి కావాల్సిన ఔషధాల్లో ఇది గుండె జబ్బులు, గుండె నొప్పి, గుండె నీరసం రాకుండా పూర్వం ఏజ్డ్ పీపుల్ అందరికీ కూడా ఈ రకమైన ఇచ్చేవారమ్మ. ఈ సిరప్ అది మీరు 1-2 స్పూన్లు మీరు వాటర్లో కలుపుకొని తాగడం. లేదు పిల్లలు చక్కగా తీయగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకు కావాల్సిన ఫ్లేవర్ కూడా కలపండి అమ్మ. అందులో ఇలాచీ కావాలి, ఇలాచీ, స్ట్రాబెర్రీ అని రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అది ఒక్క ఫ్రూట్ వేసి కొట్టారనుకోండి, ఆ ఫ్లేవర్ వస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. దాన్ని ఉడకబెట్టి చక్కగా జాడీలో పెట్టుకుని రోజు 1 స్పూన్ పిల్లలకు పెట్టారనుకోండి, అద్భుతమైన మినరల్స్ రికవరీ అవుతాయి, నీరసం రాదు, వాళ్ళు ఎంతసేపు ఆడుకున్నా బాగానే ఉంటారు. అలాగే పిల్లలు బయటికి వెళ్తున్నారు అనుకోండి, బాగా ఎండగా చెప్పిన మాట వింటలేదు, ఆడుకుంటున్నారు అనుకున్నప్పుడు చిన్న ఉల్లిపాయ ఒలిసి వాళ్ళు జేబులో కానీ ఎక్కడైనా పెడితే అమ్మ, ఆ వాసన తగులుతూ ఉంటే గాలుపు దెబ్బ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఎండ దెబ్బలు తగలకుండా ఉంటుంది. ఆ ఎండ దెబ్బ తగిలిన వాళ్ళకి కూడా ఉల్లిపాయ రసం అనేది కణతలకి ఇక్కడ బాగా మసాజ్ చేసేసమ్మ, గుండెల దగ్గర కూడా రాసి కాస్త నేను చెప్పిన డ్రింకులు లాంటివి ఇస్తే ఇమీడియట్గా గాలుపు దెబ్బ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా పచ్చి మామిడికాయ ఉంది కదమ్మా, ఇప్పుడు మామిడికాయ సీజన్ వచ్చింది, మీరు చెప్పారు మామిడి పళ్ళు తింటారు, ముంజీలు తింటారని. ఆ ముంజిలి లోపల వాటర్ ఉంటుంది కదమ్మా, ఆ వాటర్ రాసినా కూడా బాడీకి ఈ గాలుపు దెబ్బ నుంచి బయటపడతారండి. అదేవిధంగా బాడీ అంతా స్కేలింగ్ వచ్చేస్తుంది కదమ్మా, ఇప్పుడు పేలిపోయిందంటాం మనం, చెమట పొక్కులు అంటాం. ఏదైతే మీరు ముంజిగాయ అన్నారో ఆ ముంజిగాయని మిక్సీలో కొట్టి రాసుకుంటే అమ్మా ఆ చెమట పొక్కులు తగ్గిపోతాయి. అంత చక్కగా కొంతమందికి ఎక్కువగా సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా దారుణంగా వచ్చేసి మంట వచ్చేసి పొర కూడా ఊడిపోతుందమ్మా కొంతమందికి. అటువంటి వాళ్ళకి ఆ ముంజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా పచ్చి మామిడికాయ ఉంది కదమ్మా, దాన్ని పొయ్యి మీద కాల్చండి, బాగా కాల్చిన తర్వాత తొక్కలు తీసేసి ఆ లోపల ఉన్న గుజ్జుని తీసుకున్నామా, అందులో పంచదార కలుపుకుని అది కూడా సిరప్ కింద చేసుకుని కూడా తాగితే అసలు గాలుపు దెబ్బ అనేది తగలదండి. దాంట్లో కొంచెం లైట్గా కలుపుకుని తగిలిన వాళ్ళకి అది ఎక్కువ ఇచ్చి అదే ఒళ్ళంతా రాసేయచ్చమ్మా. కొంచెం సాల్ట్, పంచదార కలిపింది, పంచదార అక్కలేదు, ఓన్లీ సాల్ట్ కలిపి కూడా ఒళ్ళంతా రాసేస్తే లైట్గా చెంచమలాడుతుంది, మండుతుంది, కానీ గాలుపు దెబ్బ నుంచి వెంటనే బయటపడతారండి. ఈ జ్యూస్ మట్టుకి ఒక వారం, 10 రోజులు, 20 రోజులు ఇస్తే మంచిదండి. ఈ విధంగా మనం సమ్మర్లో గాలుపు దెబ్బ నుంచి బయటపడడం. కానీ ఉల్లిపాయ అనేది మిరకిల్ అమ్మ. మేము 45-50 డిగ్రీస్లో కూడా పొలాలమ్మట మధ్యాహ్నం తిరిగినప్పుడు పెద్దవాళ్ళు మాకు ఏమీ లేదురా తలపాగా చుట్టుకోరా, అందులో ఒక ఉల్లిపాయ పెట్టుకోనివ్వరండి. ఆ ఉల్లిపాయ అనేది చిన్న, అప్పుడు నీరుల్లిపాయలని గుత్తుల్లిపాయలని ఉండి అమ్మ, అప్పుడు అన్ని పెద్దవి వచ్చినాయి. కానీ ఒక పాయి ఒలిసి ఒక జేబులో పెట్టుకోవడం, ఒకటి పైన పెట్టి తలపాగా చుట్టుకోవడం, అది మధ్య మధ్యన వాసన చూడడం అనుమానం వస్తే, ఇంకా అసలు గాలుపు దెబ్బ అనేది తగలదమ్మా. అంత బాగా ఈ ఉల్లిపాయ అనేది పనిచేస్తుంది. సార్ అందరినీ అంటే చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, గుండె జబ్బులు ఉన్న వాళ్ళని, ఏవైనా సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఒకవైపు, షుగర్ పేషెంట్స్ అందరూ ఒకవైపు, అసలు మేమేం తాగాలి, కూల్ డ్రింక్స్ తాగొద్దంటారు, జ్యూసులు తాగొద్దు అంటారు, ఏమి తాగొద్దని చెప్తూ ఉంటారని, వీళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది? మామిడికాయ చెప్పాను కదమ్మా, అందులో పంచదార ఉంది కదా, పచ్చి మామిడికాయ జ్యూస్ చేసుకుని పంచదార లేకుండా తీసుకోవచ్చు, ఉప్పు కలుపుకొని తీసుకోవచ్చు చక్కగా. మజ్జిగలో నేను చెప్పాను కదా, చక్కగా మీకు కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పౌడర్, రాక్ సాల్ట్. పెళ్లిళ్ళలో మజ్జిగ అంటారు చక్కగా, మనకి అంతకు ముందు పెళ్లిళ్ళలో మాత్రమే ఈ మజ్జిగ ఇచ్చేవారమ్మా, ఇప్పుడు చక్కగా ఇంట్లో కూడా చేసేసుకుంటున్నారు. ఎంత టేస్ట్గా ఉంటుందండి అది. అది తాగుతూ ఉంటే ఇమీడియట్గా బాడీ కూల్ అయిపోతుంది, జీలకర్ర ఉండడం వల్ల. లిక్విడ్స్ వెళ్ళే కొద్దీ కాస్త కరివేపాకు, కొత్తిమీరలో హైయెస్ట్ ఐరన్ ఉంది, మినరల్స్ ఉంటాయండి. రాక్ సాల్ట్లో కొన్ని 100 రకాల మినరల్స్ ఉంటాయమ్మా. ఎప్పుడైతే మీరు రాక్ సాల్ట్ కలుపుకొని ఇవన్నీ తాగారో బాడీ కూల్ అయిపోతుంది, దాహం తగ్గిపోతుంది. అతి దాహం ఈ సమ్మర్లో చాలా మందిని ఇబ్బంది పెడుతుందండి. వాళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫార్ములా డ్రింక్ కనుక తాగితే దాహం కూడా తగ్గిపోతుందండి. ఓకే, చక్కగా బోలెడన్ని టిప్స్ చెప్పేశారు. చక్కగా ఇవన్నీ ఫాలో అయిపోండి. చక్కగా ఈ సమ్మర్ని దాటేస్తే ఆ తర్వాత అంతా హ్యాపీ. కాస్త ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా కాస్త ఈ టిప్స్ అన్ని పాటిస్తూ, ఉల్లిపాయ కూడా పట్టుకెళ్ళమని చెప్పండి. ఉల్లిపాయ కూడా పట్టుకెళ్ళండి సార్ చెప్పినట్టు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.